ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చిన్న నీతి కథ చెబుతానండి. తండ్రికి పిల్లల పట్ల ఉండే ప్రేమ గురించి అండి కథ. ఒక తండ్రికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారటండి. ఒక ఆయనకి ఇద్దరు కూతుళ్ళని కూడా ఒక కూతురునేమో కుండలు చేసే వాళ్ళకి ఇచ్చి చేసాడంట, ఓ కూతురునేమో ఎగసాయం చేసుకునే వాడికి ఇచ్చి చేసాడంట. అయితే కూతుళ్ళు ఇద్దరింటికి చూడటానికని బయలుదేరాడంటండి తండ్రి. బయలుదేరి మరి పెద్ద కూతురింటికి వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి ఎలా ఉందమ్మా నీ సంసారం, నీకు లాభ నష్టాలు ఎలా ఉన్నాయి అని అడిగాడంట. నాన్నగారు, ఈసారి వేసిన పంట మరి బాగా వర్షాలు పడితే మాకు లాభం వస్తుందండి, వరి బాగా పండుతుంది అంటున్నారు మీ అల్లుడు గారు, వర్షాలు పడాలని మొక్కుకోండి నాన్నగారు అందటండి. అంటే అలాగేనమ్మా అని దేవుని ప్రార్థించుకున్నారంట. సరే తండ్రికి మర్యాద చేసింది, కాస్త భోజనం వండి పెట్టేది చేస్తే అయితే చెల్లి దగ్గరికి వెళ్ళి చూసేసి వెళ్ళిపోతానమ్మా అని అన్నాడంటండి. అనేటప్పటికి సరే అని కొంచెం సాగనంపిందండి. సాగనంపేటప్పటికి అప్పట్లో కాళ్ళ నడకని వెళ్ళేవారండి. నడుచుకుంటూ చక్కగా చిన్న కూతురింటికి కూడా వెళ్ళాడటండి. వెళ్ళేటప్పటికి నాన్నగారు వచ్చారని చక్కగా అతిథి మర్యాదలన్నీ చేసి నాన్నగారిని పడుకోండి అని మంచం వేసి మంచం మీద దుప్పడేసి పడుకోమందట. పడుకుంటే అమ్మ ఇలా కూర్చో, ఎలా ఉంది యథావిధి మీ సంసారం బాగానే ఉందా, నీకు చేసే వ్యాపారం అభివృద్ధి అవుతుందా అని అడిగారంట. నాన్నగారండి, అది కుండల వ్యాపారం కదా, మేమైతే చాలా కుండలు చేసామండి, మాకు బాగా ఎండలు ఉంటే కుండలు బాగా అమ్ముడిపోతాయండి, బాగా ఎండాలి కదా మరి అని చెప్పిందంట. మరి కుండలో ఎండ ఉండాలండి, ఎండాలన్నమాట కుండలు చేయటం అంటే అని అందట. అంటే అలాగమ్మా సరే అనేసి అప్పుడు అన్నాడంటండి ఆ తండ్రి. దేవుడు దండం పెట్టుకున్నాడు ఎండలు రావాలని. మరి పెద్ద కూతురు వర్షాలు కావాలని అడిగితే మా పెద్ద కూతురు కోసం వర్షాల కోసం కూడా దండం పెట్టుకున్నాడు తండ్రి. అప్పుడు సరే బిడ్డల కోసం మరి ప్రార్థిస్తారు కదండి, అందులోకి అడిగారు కదా. అప్పుడు అన్నాడంట చెల్లితో, అమ్మ నీకు ఎండలు బాగా ఎక్కువ వచ్చి నీకు కుండలు బాగా ఎండిపోయి అమ్ముడిపోతాయి కదా, అప్పుడు అక్కగాని వర్షం వచ్చి పంట లేక ఇబ్బంది పడుతుందనుకో, మరి నువ్వు అక్కగా సాయం చెయ్యాలమ్మా అన్నాడంటండి. అలాగే నాన్నగారు అని చెప్పిందట. మళ్ళా వెళ్తూ పెద్ద కూతురు ఇంటికి వచ్చి పెద్ద కూతురుతో, అమ్మ మరి నీకు కనుక వర్షాలు ఎక్కువగా పడి మరి పంట అయితే బాగా పండిందనుకో, మరి చెల్లికి వర్షం వస్తే కొండలో మరి నష్టపోతారు కదా, అప్పుడు నువ్వు బాగా అభివృద్ధి అవ్వనుకో, చెల్లికి సాయం చెయ్యమ్మా అని చెప్పాడంటండి. అలాగే నాన్నగారు అని కూతురు చెప్పిందంటండి. అంటే అలా తండ్రి చెప్పాడు తల్లి చెప్పిందని పూర్వం వినేవారండి. ఇప్పుడు వినరండి. తల్లిదండ్రులు చెప్తేనే పని చేయట్లేదండి ఇప్పుడు అసలు. ఇప్పుడు అక్షళ్ళు ఒకళ్ళు బాగోకపోతే ఒకళ్ళు బాధపడే రోజులు కాదండి, ఒకళ్ళు బాగుంటే ఇంకొకళ్ళు బాధపడే రోజులు. నాకే ఉండాలని ఈయన ఇలా ఉండాలి అనే భావంతో ఉంటున్నారనుకోండి. ఇప్పుడు అంతా వేరు. పూర్వం ఎందుకు ఇలా ఉండేవారని చెప్పుకోవాలంటే ఇలా ఉండాలి సుమా అని తెలియడం కోసం చెప్పుకోవడం అన్నమాట. ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చెప్పేవారండి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చిన్నప్పుడేమో అక్క చెల్లెళ్ళు ప్రేమగా ఉంటారంట, లేదండి అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకుంటారంట, అన్నదమ్ములు ప్రేమగా ఉంటారంట. పెద్ద ఎదిగిన తర్వాత అన్నదమ్ములు గొడవలు పడుతూ ఉంటారు, అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఉంటారు అని చెప్పేవారు. అది నిజం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకరు అసలు కిట్టట్లేదు, ఒకరు పొడవ ఒకరు కిట్టట్లేదు, అన్ని మాయలు మంత్రాల కిందే మాట్లాడుకుంటున్నారు. అది చాలా చూడటానికే కాదు వినటానికే కాదు బాగోట్లేదండి. అంటే పెద్ద ఎదిగిన తర్వాత అక్కను చూడాలని చెల్లికి, చెల్లిని చూడాలని అక్కకి ప్రేమ వస్తుంది అని చెప్పేవారు పెద్దవాళ్ళు. అంటే పూర్వం అలా ఉండేవారు కాబట్టి ఇప్పుడు అలా ఉండలేదండి. అదే అన్నదమ్ములు చిన్నప్పుడు ప్రేమగా ఉంటారో పెద్ద ఎదిగాక గొడవలు పడతారంటే మరి తండ్రి సంపాదించింది కాస్త కోస్తా ఆస్తి ఉంటుంది కదా, దానికోసం కొట్లాడుకుంటారని.
అది ఇప్పటికీ జరుగుతుంది అనుకోండి. కొన్ని ఇలా ఉంటాయండి. పెద్దలు ఇలా చెప్పేవారు. నచ్చిందని చూశారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎదరికి నడిపిస్తూ ఉన్నారు కదా. మరి మీ దయ, మీ ఆదర అభిమానాలతో నేను ఎదరికి వెళ్తానని చిన్న ఆశ అయితే నాకు కలిగింది. మరి అందరూ దయించండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ చూసిన వారు లైక్ అనేది చేయండి. అదే నాకు మీరు చేసే హెల్ప్. 10 మంది చూడటానికి సహాయపడేది మీరే. చూశారు కదా. ఇంతేనండి.